లక్ష్మి గారు, ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉందండి. నాకు అర్థం కాలేదు. అవునవును. ఒకసారి నేను చెప్పనా? లేదా నారాయణ గారు చెప్పాక అర్థం కాకపోతే నేను చెప్తాను. అంటే నేనేం అడగాలనుకుంటున్నాను, డెత్ ఈజ్ అన్నోన్ కదా. వీ ఆ, డోంట్ హ్యావ్ ఎనీబడి ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్. అవును. హౌ టు సీ న్యూలీ అంటే టు ఎస్కేప్? అంటే అది నాకు తెలియంది కొంచెం ఎప్పుడు న్యూ కదా. అది తెలియదు కదండి. అది మనకి ఉమ్. తెలియంది ఎప్పుడు తెలుసున్నదంటే ఓల్డ్ భయంగానే అయిపోయింది. ఉంటుంది. ఆ, ఉమ్, ఉమ్. తెలియంది ఎప్పుడు కొంచెం అంటే ఫియర్ ఉంటుంది. అంటే మనం బాగా చేస్తామో లేకపోతే వి కెన్ అలాగనా? పాస్ త్రూ దట్. మనకి అంటే ఆకాశంలో ఏదో జరుగుతుంది తెలియదు, భయం లేదుగా. ఆకాశంలో ఏదో కొత్తగా స్టార్ వచ్చిందనో లేదా ఏదో కొత్త ఆపర్చునిటీ. అక్కడ భయం తెలియని దానికి భయం కాదు. అక్కడ భయం అన్నది మనం ఏర్పరచుకున్నాం. అంటే మీరు అందరినీ మ్యూట్ చేస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఉమ్. నరసింహం గారు మాట్లాడండి. అంటే చెప్పండి చెప్పండి. అదే అంటే మనకి తెలియని డెప్త్ కోసం కాదు భయం ఉమ్, ఉమ్, కదా. మనకి ఆ, తెలుసున్న వాటిల్లోంచే వస్తున్నాయి ఈ ఆలోచనలు. ఈ వస్తువులన్నీ పోగొట్టుకోవాలి, మనుషుల్ని పోగొట్టుకోవాలి, అందరినీ వదిలేయాలి, ఇది మనకి భయం. ఉమ్. అంతేగాని తెలియని దానికోసం భయం కాదు మనకి. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుందో వీ డోంట్ నో. అన్నోన్ కదా, దాని గురించి కూడా ఫియర్ ఉంటుంది. అంటే అదే కదా. అంటే తెలియంది కదా. డెప్త్ ఏమిటో మనకి ఆ, తెలియదు. అవును. తెలుసున్న వాటికే మనకి ఎక్కువ భయం ఉంటుంది. ఉమ్, యాక్చువల్‌గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళన్నీ ఉమ్, వదిలేయాలి. అన్నిటిని ఉమ్, అందరిని అన్నిటిని వదిలేసి ఎళ్ళిపోవాలి. ఒంటరిగా ఉంటాను. ఉమ్, అది మనకి భయం. ఉమ్హు. కానీ అదంతా నోన్ కదండీ. తెలుసున్నదే అవును. కదా. తెలుసున్నదే ఉమ్, మనకి భయం. తెలియని దాని కోసం మనకు భయం లేదు. ఉమ్హు. ఇదంతా థాట్ తెచ్చిపెడుతోంది కదా. ఈ ఆలోచనలతోటి. ఆలోచనే కదా ఇవన్నీ. అవును. అందుకని ఆలోచన ఆగితేనే ఆ నిశ్చలత్వంలోనే మనకి ఏంటి తెలుస్తుంది అంటున్నారు. ఆలోచనతో సత్యాన్ని ఎప్పుడు పట్టుకోలేం. అవును, అది కరెక్టే. సో ఈ విషయంలో కూడా మనం అంతే కదా. పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఆ థాట్స్ అనేవి లేకుండా ఉంటే ట్రూత్ విల్ రివీల్ ఆటోమేటిక్లీ అంటున్నారా? అది. అంటే అక్కడ ఏంటి అంటేనండి అసలు యాక్చువల్ భయాలన్నీ నోన్ భయాలే. అన్నోన్ భయం లేదు మనకి. అన్నోన్ అంటే ఉమ్, మనకు భయం లేదు. మన ఉమ్, భయం అంతా నోనే. ఉమ్, అవన్నీ ఆలోచన తెచ్చిపెట్టేవి ఉమ్, కదా. ఆలోచనని అవును. ఎప్పుడైతే ఆలోచనతో ఎవ్వరు ఎంత గొప్పవాళ్ళైనా వెళ్ళలేరు అక్కడికి. వాళ్ళని సాంఘికంగా గొప్పవాళ్ళంటారు. సొల్యూషన్ గొప్పదంటారు. కానీ ఉమ్, సత్యానికి మాత్రం ఆలోచన పనికిరాదు. ఓకే. నారాయణ గారు చెప్తారా? చెప్తాను. నారాయణ గారు అన్మ్యూట్ చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి టాపిక్ వచ్చిందమ్మా కృష్ణమూర్తి గారి నుంచి. ఎందుకంటే యుగ యుగాల నుంచి కూడా ఎన్నో వందల వేల జన్మల నుంచి కూడా మృత్యు భయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మృత్యు భయం అమ్మ. ఈ మృత్యు భయం పోవడం అన్నది అంటే ప్రతి ఒక్కరికి భయం. ఎవరికి మృత్యు భయం ఉండదంటే ఒక్క ఆత్మజ్ఞానం కలిగిన వాడికి తప్ప ప్రపంచంలో ప్రతి ఒక్కడికి మృత్యు భయం. ఒక మొక్కలో చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఎందుకంటే ఉన్నది ఒక్కటని తెలిసినప్పుడు మాత్రం భయం ఉండదమ్మా. లేకపోతే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఏం చేస్తున్నాం అంటే ఉన్న దాని గురించి ఏంటైపోతుందా, నా భార్య ఏంటైపోతుంది, నా పిల్లలు ఏంటైపోతుంది, సంసారం ఏంటైపోతుంది, లేకపోతే నేను చనిపోయింది, ఇదంతా ఎలా జరుగుతుంది, ఇదంతా ఈ భయం తప్ప నోన్ భయం తప్ప అన్నోన్ మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్టార్టింగ్ లో కృష్ణమూర్తి గారు ఎందుకంటే ప్రతి దగ్గర ఏం చేస్తారంటే ఒక ప్రకృతిని వర్ణించడం అంటే మనల్ని అలా 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 ఏం చేస్తారంటే ఆయన యొక్క తత్వంలోకి తీసుకెళ్తారమ్మా. స్టార్టింగ్ లో చక్కగా వర్ణించారు. ఆ రేస్ సన్ రేస్ అన్ని వచ్చాయి. తర్వాత ఒక నదీ తీరంలో ఎలా ఉంటాయి కిరణాలు అవన్నీ వర్ణించారు. తర్వాత మనకి ఇంకా
ఆ రేస్ ఎలా ఉంటాయో చెప్పారు. తర్వాత ఒక శవం వచ్చింది, దాన్ని తీసుకుని దాన్ని కాలుస్తున్నారు ఇదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన కాస్త అని చదువుకున్నటువంటి వాళ్ళే. ఎందుకంటే ఆయన అన్ని గ్రంథాలు, ఎందుకంటే ఇస్లామిక్ చదివారు, తర్వాత క్రిస్టియానిటీ చదివారు, అన్ని చదివారు. ఇక్కడ ఏంటవుతుందండి, కృష్ణమూర్తి గారు అంటే ఏ గ్రంథాన్ని అంటే ఆయన ఏ మతాన్ని దేన్ని కూడా ఒక న్యూలీ కాన్సెప్ట్. ఎందుకంటే కృష్ణమూర్తి గారి తత్వం ఆధునిక యుగంలో కృష్ణమూర్తి గారి యొక్క తత్వం కానీ లేదా రమణ మహర్షి యొక్క తత్వం కానీ వీళ్ళ తత్వం కానీ కాస్త మనకి అలవాటు అయితే అండి ఎలాంటి భయాందోళనలు ఉండమండి. అంటే హాయిగా ఆనందంగా ఉంటాం. అందుకంటే లేని పనులు చింత ఉండదు. అలాంటి వ్యక్తితో ఇక్కడ మన సంభాషణ జరిగిందమ్మా. ఎందుకంటే ఎన్నో నాకు ఎవరో మీ యొక్క సాహిత్యం చదివి వచ్చారు, అందుకు మీ గురించి నేను చర్చించడానికి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు మనకి ఏంటవుతుందంటే ఏం చెప్పారంటే, మనం ఈ హోప్ ఏం చేస్తుందంటే ఆశలు మనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆశలు ఏం చేస్తుందంటే అన్నిటిని ప్రివెంట్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఆశాపాసాలను కొట్టుకుని వెళ్ళిపోతున్నాం తప్ప ఇంకా లేదు. తర్వాత ఏంటవుతుందంటే మన మనస్సుకి ఏంటంటే ప్రతిదీ కూడా అన్ని మనకి తెలిసినవన్నీ వదలాలంటున్నారు. తెలిసినవన్నీ వదలాలంటే మనస్సు ఏంటి అదే పట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మనస్సు ఏంటి చేస్తుందంటే ఎప్పుడు డివిజన్ 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 డివిజన్. మనసు చేసే పని ఏంటి సార్ అంటే ఇప్పుడు డివిజన్. ఎందుకంటే ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఉన్నాడంటే ఏం చేస్తున్నాడు, ఉన్నదాన్ని మొక్కలు చేస్తున్నాడు అంతే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి తర్వాత ఆపోజిట్స్ నుంచి దూరం. ఎందుకంటే మన రకరకాలైన వ్యతిరేకమైనటువంటి ఎన్నో మనకి ఆ వ్యతిరేకమైనటువంటి భావాలు మన మనసులో నిబిడీకృతమైన యుగాల నుంచి ఉండిపోయాడు. అవన్నీ ఏంటవుతుందంటే మనసులో నిక్షిప్తం అయిపోవటం వల్ల అంటే ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు లేదమ్మా, గత 3 సంవత్సరాలలో కరోనాలో ఈ మృత్యు భయం ఎలా ఉంటుందంటే కరోనా వచ్చేస్తుంది ఏమో అని చెప్పి కొంతమంది మేడ దూకి చనిపోవడం జరిగింది. కొంతమంది కరోనా వచ్చేస్తుందని భయంతో ఏంటయిందంటే హాస్పిటల్లోకి వెళ్ళిపోయి లేని కరోనాని తెచ్చుకుని ఇది అయిపోయారు. అంటే ఏంటవుతుందంటే మనకు ఉన్నదే భయం. ఇక్కడ లేనిపోయిన దాని గురించి భయం లేదు. ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుందో ఏంటన్నది ఇక్కడ ఏంటవుతుందంటే అదేమి లేదు. ఏంటవుతుందంటే ఏటైపోతాం నేను చనిపోతే నేను ఇది ఏటైపోతుంది. ఈ భయం వల్ల కరోనా మొత్తం యావత్ ప్రపంచాన్ని ఉడికించింది. ఎవరికైతే కాస్త జ్ఞానం అయితే ఉందో వాళ్ళు మాత్రమే కాస్త నిర్భయంగా ఉన్నారు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ఏటైపోతారని. ఎందుకంటే ఈరోజు కొన్ని వందల వేల మంది నేనేటు అయిపోతానని భయంతో హాస్పిటల్కి వెళ్ళిపోయారమ్మ. ఇదండి అంటే ఆత్మజ్ఞానం. ఒకవేళ మనం ఆ ఆత్మజ్ఞాన స్పర్శ తగిలితే అంటే ఇలాంటి సత్సంగాలు వింటే మనకి ఏంటవుతుందంటే ఏటు అయిపోతాం అనేటువంటి బెంగ మనకు ఉండదండి. ఎందుకంటే రమణ మహర్షి గారు మొట్టమొదటిసారి ఆయన ధ్యానంలోంచి వచ్చిన తర్వాత ఒకటే చెప్తారు, నీకేది రావాల్సిందో అది వస్తుంది, ఏది పోవాలో అది పోతుంది. నీకు రాకూడదు ఎంత ప్రయత్నించినా నీకు రాదు, నీకు రావాల్సింది ఎవడడ్డు పెట్టినా నీకు పోదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనకి నోన్ నుంచే అంటే ప్రతిదీ కూడా మనకి ఏటవుతుందంటే ఈ నోన్ తెలిసిందల్లా ఏటైపోతుందని భయం తప్ప ఇదంతా ఎవరు కల్పిస్తున్నారు, మనసే కల్పిస్తుంది. తర్వాత ఇంకా మనకి ఏంటంటే గతంలో ఉన్నంత కాలం మనకి ఇదేం తెలియబడదు. ఇంకోటి ఏం చెప్పారండి, అనుభూతి అంటే ఏంటి, ఆయన మాట్లాడిన తర్వాత మనం ఏదో అనుభూతి చెందాం. ఇప్పుడు మేడం గారు ప్రవచనం చెప్పినప్పుడు అది మన మనసు హృదయాంతరంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంతే తప్ప మేడం గారు చెప్పిన తర్వాత నేను గంట తర్వాత 2 గంటల తర్వాత అనుభూతి చెందడం, అక్కడ అనుభూతి చెందడానికి ఏముంది, అది మళ్ళీ పాస్ అయిపోతుంది. అది కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే మనకి మన మనసు ఏం చేస్తుంది, అది భూతకాలంలో పట్టుకెళ్ళిపోతుంది లేదా భవిష్యత్ కాలంలో పట్టుకెళ్ళిపోతుంది తప్ప వర్తమాన కాలంలో అది ఉంచదు. ఎప్పుడు మనం వర్తమాన కాలం ఈ క్షణాన్ని మనం అనుభూతి చెందాలి అంటే మనం ప్రెజెంట్ లో ఉండాలి. అది కృష్ణమూర్తి గారి క్షణ మరణం అని చెప్పుకునే చోట్ల చెప్తారు మనకి. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆ మనిషి ఏమన్నారంటే నువ్వు ఎప్పుడో అనుభూతి చెందడం కాదు, మన యొక్క డిస్కషన్ లో ఇప్పుడు నువ్వు అనుభూతి చెందాలి. నేను అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు ఇంకో అనుభూతి చెందడం అంటున్నాను. ఆ తర్వాత మనకి ఏం చేస్తాం, మనసులో ఉన్నటువంటివన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ క్లీన్ ఇప్పుడు ఎందుకు అవుతుందంటే మనం మనసులో అనేకమైనటువంటి భావాలు, ఆలోచనలు, రకరకాలైనటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎందుకు మన ఈ మానవంగా సత్సంగం చెప్పినప్పుడు కూడా మనలో ఓపెన్ మైండ్ తో విన్నప్పుడు మాత్రం మనకు అర్థం. అంతే తప్ప మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అది ఇంటది మన కృష్ణమూర్తి గారి తత్వం అసలు అర్థమే కదా. తర్వాత మనకి బ్రతికున్న ఇప్పుడు మనకి చూడండి రమణ మహర్షి గారు 16 సంవత్సరాలలో ఆ మృత్యు భయాన్ని మనకి వెలువడింది. ఎందుకంటే మృత్యు అనుభూతి మనం చూశారు.
అయితే ఇక్కడ ఏంటంటే రమణ మహర్షిలాగా మనం ఏది మృత్యుపై మనం వెళ్ళిపోవక్కర్లేదండి. అందుకని ఏంటంటే మనకి ఏదైతే నోన్ ఉందో ఆ నోన్ ఏంటంటే మనకి తెలిసిందల్లా నోన్ నుంచే భయం తప్ప అన్నోన్ మనకేం తెలియదు. ఆ తర్వాత ఇంకా మనకి ఎంత చెప్పగా చెప్పారంటే ఇక్కడ మనకి బాహ్యమైనటువంటి ఏజెన్సీ అవసరం ఏముందని చెప్పుకొచ్చారమ్మ మనకి. తర్వాత మనకి బియాండ్ ఇక్కడ మనకి మనసు నిశ్చలంగా ఉండాలి. బియాండ్ ద మైండ్ ఉన్నప్పుడు, బియాండ్ ద మైండ్ అంటే మనస్సుకి ఆవలు ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకి ఇదన్నీ గోచరిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని యజ్ఞాలు చేసినా లేకపోతే ఎంత తపస్సులు చేసినా ఏం చేసినా సరే సత్యానికి ఇవేవి పాటుపడవు. అంటే సత్యం అనేది అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి అతీతంగా ఉండేది సత్యము. ఆ సత్య వస్తువు ఏంటున్నది అదే మనకి అఖండాత్మ. కాబట్టి ఆ సత్యాన్ని మనం దర్శించాలంటే ఇవేవి పనికిరావు. అంటే మైండ్ ఏం చేస్తుందంటే ప్రతిది డిస్కవరీ చేస్తుంది. ఆ డిస్కవరీలో వెళ్ళిపోతున్నాం తప్ప మైండ్ అనేది డివిజన్ సబ్ డివిజన్స్ అన్ని చేస్తుంది మనకి. కాబట్టి సత్యమే మాత్రమే మనకి అంటే స్వేచ్ఛ. అంటే స్వేచ్ఛ దేని వల్ల వస్తుందంటే ఆ సత్యం వల్ల మనకి స్వేచ్ఛ వస్తుంది తప్ప దీనివల్ల అక్కడ మనకంటే త్యాగాలు కానీ లేకపోతే ఇంకోటి మనం చేసినటువంటి ఏవో మంచి పనులు గొప్ప పనులు ఈ త్యాగాలు ఇవేవి మనకి ఇది కావు. కాబట్టి ఇన్ని తపస్సులు చేసిన అవన్నీ కూడా మనకి సత్యానికి ఇవన్నీ దూరంగా తప్ప సత్యం అని మనం తెలుసుకోలేము. అంటే సత్య అన్వేషణ మనం కావాలంటే సత్య అన్వేషణగా మనం మారాలంటే ఆ మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా అయితే ఉంటుందో ఆ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రం మనం సత్యాన్వేషకులుగా మారగలం తప్ప ఆ మనసు నిశ్చలంగా లేనంత కాలం మనం సత్యాన్వేషకులుగా మారలేం. ఈ మరణ భయం అనేది ఇది అందరికీ భయమే. ఆ భయము ఎందుకంటే మనకి రాకాడి బాబాని మనకి పూర్ణానంద స్వామి యొక్క గురువు గారమ్మ ఆయన అడవుల్లో ఉండేటప్పుడు చాలా మంది భక్తులు వచ్చి స్వామి మీకు ఈ అడవుల్లో రాత్రిపూట ఇచ్చి ఈ పాములు ఈ పులులు వీటన్నిటి నుంచి భయం వేయట్లేదంటే అప్పుడేనంటారు ఉన్నదంతా ఒకటైనప్పుడు దేని గురించి భయపడాలని అడుగుతారు అన్నమాట. సో ఉన్నదంతా ఒకటే దేని గురించి భయపడతాం సరే ఉన్నది ఒక్కటైనా తెలుస్తున్నప్పుడు మనకు భయం వేయదు. ఈ భయాన్ని కల్పించేది మన మనస్సే. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి కల్లోలాలను ఎప్పుడైతే ఇవన్నీ మనం తీసుకున్నామో తప్పకుండా మనకి ఏంటవుతుందంటే అప్పుడు మనం ఆ సత్య అనుభూతి మనం చెందగలం. అంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్పినా సరే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా తీసుకెళ్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఏదో మనం గతించింది మనం ఏం అనుకున్న తర్వాత భవిష్యత్తు కాలంలో ఏంటి ఇదంతా కాకుండా ఆయన అంతా కూడా వర్తమాన కాలం గురించి సత్యిస్తూ మనం అనుభూతి చెందమంటున్నారు అనమాట. కాబట్టి ఈ మరణ భయం మరణాన్ని వైభవోపేతంగా మనం దర్శించాలంటే ఎందుకంటే భగవద్గీత కూడా సాంఖ్యయోగంలో మనకి ఏమంటాడు నైనం చిందంత శస్త్ర అని నైనం దహత పావక. మనకేంటంటే ఈ ఆత్మ అనేది గాలితో ఆర్పివేయబడదు నిప్పుతో కాల్చబడదు ఏది చేయలేదని మనకి. ఎందుకంటే ఆ ఆత్మ స్పృహ అంటే ఆత్మ జ్ఞానం. కాబట్టి అందుకే కృష్ణమూర్తిగా సెల్ఫ్ నాలెడ్జ్ ఫస్ట్ ఎసెన్షియల్ అంటారు. కాబట్టి ఈ ఆత్మజ్ఞాన స్పర్శ తగిలిన వాళ్ళకి మాత్రమే ఈ మరణం అనేది ఒక వైభవోపేతంగా ఉంటదమ్మా. మరణం అనేది భయం ఉండదు. అది ఏంటంటే కేవలం అండర్స్టాండింగ్ వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి అలాంటి అవగాహన ఎందుకంటే ఇలాంటి సత్సంగాల వల్ల అలాంటి గొప్ప అవగాహన వస్తుంది. అలా గొప్ప అవగాహన రావటం వల్ల ఏంటవుతుందంటే మనకి తర్వాత నేను చనిపోయిన తర్వాత ఏటవుతాను అన్నటువంటి భయం కూడా ఉండదు. తర్వాత ఎందుకంటే మరణానంతర జీవితం కూడా మొన్న రీసెంట్ గా బుక్ చదివినప్పుడు ఎక్కడి నుంచి అయితే మన సాధన అక్కడి నుంచి కూడా మాకు అసలైన జర్నీ అదే జర్నీ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎందుకంటే మృత్యు ఎక్కడో లేదు అని మృత్యాన్ని మనం పట్టుకొని తిరుగుతున్నాం. అది ఎక్కడో లేదు. ఈ క్షణాన్ని ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి నేను రేపు చేస్తున్నటువంటి పని ఈ రోజు మనం చేయాలి. ఈ రోజు చేస్తున్నాను ఇప్పుడే మనం దాన్ని అనుభూతి చెందాలి తప్ప ఇంక ఎప్పుడో చేస్తున్నా ముసలాయికి నేను ఏదో చేస్తాను నేను రిటైర్ అయిపోయి ఇంకేదో చేస్తాను ఇది కాకుండా మనం నిరంతరం కూడా అందుకే ఏమంటాడంటే ఆయన పరిపూర్ణమైనటువంటి ఎరుక కొత్త అక్కడ ఉపయోగించాడు చూడండి. అక్కడ అంటే మనం ఈ మరణ అనుభవాన్ని మనం పొందాలంటే ఆ పరిపూర్ణమైనటువంటి ఎరుకలో ఆ సంపూర్ణమైనటువంటి ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే అది మనం ఇది తెలుస్తుందని చెప్పడం జరిగిందమ్మ కృష్ణమూర్తి గారు. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మేడం గారికి సతకుడ నమస్కారాలు. గురువం తత్సత్. బాగా చెప్పారు. వసంతలత నువ్వు చెప్తావా? నీకు అర్థమైంది? అందరికి నమస్కారం. ఇవాళ టాపిక్ డెత్. అతను అంటే ఒక ఆయన వచ్చి అంటే దాని తాలూకు సందర్భంగా ఒక
డెత్ ఇన్సిడెంట్, బర్నింగ్ క్రిమేషన్ ఇన్సిడెంట్ చెప్పారు, వర్ణించారు. ఆ మొట్టమొదటిలోనే ఫస్ట్ కొన్ని సెంటెన్సెస్ ఎంతో బాగున్నాయి. అతను అన్నారు ఏంటంటే అక్కడ మృత్యు కాలిపోయింది, బర్నింగ్ ఆఫ్ ద బాడీ. అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే అలోన్నెస్ ఉన్నది, ఒంటరితనం ఉంది, కానీ అది ఆ జీవితం నుంచి వేరుగా లేదు. అందరూ అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని ఒక జీవితంలో పార్ట్గా చూసుకున్నారు. అలా కాదు, అలా కాదు. నిశ్చలంగా జీవితంలో పార్ట్గా వాళ్ళు చూసుకోలేదు. అంటే అది ఒక రకమైన అనుభూతిగా అది అక్కడ చెప్పబడింది, ఐసోలేషన్ గా లేదు అని ఆయన చెప్పారు. ఫీల్ అది అయ్యేది అంటే అదంతా కృష్ణమూర్తి గారి ఫీలింగ్. ఓ సో అతను చెప్పడం ఆయన ఏంటంటే మృత్యు అనేది జీవితం నుంచి వేరుగా కాదు, లేదు అని. తర్వాత అప్పుడు అతను ఎవరో అడిగారు, నాకు ఒకటే క్వశ్చన్ ఎప్పుడు మనస్సుని ఇది చేస్తూ ఉంటుంది, డిస్టర్బ్ చేస్తుంది, మృత్యువు అంటే ఏంటి, మృత్యు వల్ల ఉండేటువంటి భయం, దాని తర్వాత మృత్యు అయితే ఏమిటి, మృత్యు తర్వాత ఏమిటవుతుంది, ఈ విషయాల గురించి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నానంటే అప్పుడు అతను అన్నారు, ఇదంతా మనము యాక్చువల్లీ మన మైండ్ ఏంటంటే మనం మృత్యువుని నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాం భయపడి. దానికోసం ఏవో హోప్స్ అంటే ట్రెడిషన్స్, నమ్మకాలు, పునర్జన్మ ఇలాంటి కాన్సెప్ట్స్ లో పెట్టుకొని మృత్యువుని ఒక భయంకరమైన థింగ్ గా చూసి దాని నుంచి వెళ్ళిపోదాము అని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. మైండ్ అలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఒక హోప్ మనిషికి ఎప్పుడూను ఉండాలి, నేను ఈ మృత్యు బారి నుండి కాపాడబడాలి, అది నా దగ్గర రాకూడదు, ఏదో విధంగా దాన్ని బయట నుంచి రావాలి అనేటువంటి విషయాల్ని అల్లుతూ ఉంటాం మన మైండ్ అల్లుతూ ఉంటుంది. అంచేత హోప్ అని నువ్వు ఎంత కాలం అయితే ఈ హోప్ లో బతుకుతూ ఉంటావో అంతకాలం నీకు మృత్యు అంటే అర్థం కాదు. అయితే అతను అడుగుతారు, నువ్వు మృత్యువుని అంటే హోప్ లేకుండా డెస్పైర్ లో అంటే నిస్పృహలో నేను మృత్యుని, హోప్ లేదు అంటే నిస్పృహ కదా ఉంటుంది, అంచేత నిస్పృహలో నేను ఎప్పుడైనా అర్థం చేసుకోవాలన్నా కావాలా అని. అంటే హోప్ డెస్పైర్ అంటే నిస్పృహ రెండు ఆపోజిట్లు కావు. ఒకప్పుడు హోప్ లేకపోయినా డెస్పైర్ అనేది ఉండదు కూడాను. అందుచేత ఆయన అనేది మీరు ఇవన్నీ ఏమిటంటే నోన్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఐడియాసే. ఎంతకాలం అయితే డెత్ అనేది అన్నోన్ ఫీల్డ్, ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆ చెయ్యని విషయం గురించి మనము మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది, మన మైండ్ కొన్ని నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటుంది, ఒక ఐడియాస్ పెట్టుకుంటూ ఉంటుంది. సో ఇవి నోన్ నుంచి వచ్చినవే కదా, మన థాట్స్ బిల్డ్ చేసినటువంటి విషయాలే ఇవన్నీను. ఆ నోన్ ఫీల్డ్ నుంచి నువ్వు ఎప్పుడు అన్నోన్ అయినటువంటి డెత్ ని నువ్వు గ్రహించలేవు, అది ఏమిటో. ఎప్పుడైతే ఈ నోన్ ఎప్పుడు ఏమిటి అంటే ఏదైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచే థాట్ తయారవుతుంది, మెమరీ తయారవుతుంది. ఈ మెమరీ అనే ట్రెడిషన్స్ రూపంలో, నమ్మకాల రూపంలో అలాగుంటూ ఉంటుంది. అవి నువ్వు దాంతో డెత్ అనే అన్నోన్ థింగ్ నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు. అయితే ఎప్పుడైతే ఆ మెమరీ పోతుందో ఈ అంటే నోన్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, పాస్ట్ నుంచి బయటకు వస్తావో అప్పుడే నువ్వు ఈ డెత్ గురించి తెలుసుకోగలవు. ఆ హౌస్ ఆఫ్ డెత్ ని నువ్వు ఎంటర్ చేయగలవు. అంటే వైల్ బీయింగ్ అలైవ్ కెన్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెత్ అని అడుగుతారు. అంటే లైఫ్ ఉంటూ ఉండగా డెత్ గురించి నేను గ్రహించగలనా అని. అంటే తప్పకుండా గ్రహించగలవు అని. ఎవరిని గ్రహించలేరంటే డిసీజెస్ తో ఉండేవాళ్ళు, తర్వాత ఏమో యాక్సిడెంట్ బారైన వాళ్ళు, ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంతసేపు డెత్ కి అగేన్స్ట్ గా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. నాకొద్దు, నేను ఎలాగో అలా బతికియాలి అనేటువంటి ఒక రెసిస్టెన్స్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు డెత్ అనేది ఫుల్ గా అర్థం అవ్వదు. నార్మల్ మైండ్ సెట్ లో అంటే నార్మల్ గా ఉన్నప్పుడు, ఏమి ఇలాంటి బాధలు లేనప్పుడే నువ్వు సరిగ్గా అవగాహన చేసుకోగలవు. నార్మల్ అని కాదు, ఎప్పుడు అవగాహన వితౌట్ ఫియర్ ఉన్నప్పుడు, భయం లేకుండా ఉన్నప్పుడు. భయం లేకుండా ఉన్నప్పుడు, ఎందుకంటే నార్మల్ జీవితంలో భయాలన్నీ ఉండవు, మామూలుగానే ఉంటాం. అందుకని ఏంటంటే అలాంటి టైంలో నువ్వు డెత్ అంటే ఏమిటో అర్థం చేసుకోగలవు.
అది కూడా అదే ఏదైతే మైండ్ ఆవలుండేటువంటి స్థితి ఉంటుందో ఆ స్థితిలోనే నువ్వు ఈ డెత్ అంటే ఏమిటో గ్రహించగలవు. ఎంతకాలం అయితే నువ్వు ట్రెడిషన్స్ పట్టుకొని వేలాడతావో, నమ్మకాల్లో నివసిస్తుంటావో, ఆ రోజు ఎప్పుడు ఆ టైంలో నీకు అతి రెసిస్టెన్స్ లో ఉన్న డెత్ అంటే అర్థం కాదు, ఫియరే ఉంటుంది. అదే ఆఖరిన అదే చెప్పారు. నువ్వు నోన్ నుంచి బయటికి వచ్చి పాస్ట్ నుంచి ఫ్రీ అయినప్పుడు ఆ ఫ్రీడమ్ లో నీకు మృత్యువు అంటే ఏమిటో అర్థం అవుతుంది అని అన్నారు. అది పాజిటివ్. అదే థాట్ నుంచి. పాస్ట్ ఈస్ నథింగ్ బట్ థాట్. థాట్ ఎప్పుడు పాస్ట్ కి సంబంధించింది. అందుకని ఆ థాట్ నుంచి ఫ్రీ అయినప్పుడు అప్పుడు మాత్రమే ఆ స్టిల్నెస్ లోనే ఆ సత్యం ఏమిటో అవగాహన వస్తుంది. స్టిల్నెస్ అది చాలా అంటే మైండ్ కంప్లీట్లీ శాంతంగా ఉత్తేత్తం అంటే ఇలాంటి విషయాలు మనకు తెలుస్తాయి అని. అసలు అంటే మనం సాధారణంగా డెత్ అంటే భయపడిపోతూ ఉంటాం కదా, ఏమైపోతామో, వి లూజ్ లాట్ అని చెప్పి మనకు బాధలుగా ఉంటాయి. కానీ అవన్నీ పాత నుంచి వచ్చినవే, అవన్నీ ఆ ఫియర్స్ అన్ని. అంచేత పాస్ట్ లేని దీంట్లోకి మనం ఈ అడుగు పెట్టగలగాలి. పాస్ట్ మీన్స్ నథింగ్ బట్ థాట్. థాట్ అంటేనే అది పాస్ట్. మేడం చెప్పండి. ఇప్పుడు నాకు సడన్ గా కొంచెం ఆయాసంలో వచ్చింది అనుకోండి, వెంటనే నేను ఇన్హేలరో లేకపోతే ఒక టాబ్లెట్ అరుకో తీసుకోవాలనుకుంటాను. ఇది నాకు బాధ నుంచి విముక్తి కోసమా లేకపోతే నాకు ఏమైపోతాను భయమా? ఏంటి నా ఆ క్షణం అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు మనకి గాయం తగిలితే డెటాల్ తోటి అది ఒక రకంగా దానికి అంటే ఏమంటారు, దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం. అది డెత్ బిహేవియర్ కాదు కదా, ఆ క్షణానికి అందులోంచి బయటపడడానికి చేస్తాం. అంటే అది కొంచెం అక్కడ మనకి తెలుస్తుంది అనమాట. విత్ వాట్ ఫీలింగ్ వీఆర్ అన్నది. ఈ ఆయాసం ఏదో గుండెకి ఏదో అయిపోయిందా ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, వాళ్ళేమో నేను చచ్చిపోతాను అన్న భయం వస్తుంది. అయితే ఇక్కడ భయం అనే దాన్ని నిజానికి ఏంటంటే దాన్ని అనలైజ్ చేస్తున్నారు. చనిపోయే భయం అంటే వదులుకోవాలన్న భయం గాని మృత్యు అంటే భయం కాదు మనకి. అందరూ తెలుసున్న వాళ్ళు, ఆత్మీయులు అందరినీ వదిలేయాలి. తెలుసున్న వస్తువులు మనకి ఏవైతే మహా ఇష్టమో, మోహం, విషయాసక్తులు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అవి ఎక్కువ ప్రగాఢంగా ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ. అంతే. అంటే అంటే కాదు బాధ. లక్ష్మి అదే నోన్ ఫీల్డ్ లో ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తాం కదా, మనుషులు పోతే ఎలా అయిపోతాం, అదే జ్ఞాపకం ఉంటుంది తప్ప అసలు డెత్ అంటే ఆ స్టేట్ ఉంటో మనకి ఎవరు తెలియదు అసలు. అది తెలియదు. మన భయాలన్నీ తెలుసున్నవన్నీ వదిలేయాలని కదా. మన వాళ్ళు నేను ఒంటరి అయిపోతాను అన్ని అసలు నిజానికి మనకి అందుకోసమే ఏది ఆలోచనతోటి సత్యాన్ని గాని ఆత్మజ్ఞానం గాని మనకి రాదండి. ఆలోచనకు అతీతంగానే ఇక్కడ సత్యము అంటే సస్వరూప జ్ఞానం అన్నా, సత్యం అన్నా, ఆత్మతత్వం అన్నా, పరబ్రహ్మ స్థితి అన్నా అన్నీ ఒకటే. ఆలోచనతో ఎప్పుడు పట్టుకోలేము. ఆలోచన ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడే ఆ స్థితి మన అనుభూతిలోకి వస్తుంది. ఉన్నదే అది. అంటే మనం చేసే ప్రక్రియలన్నీ ఆలోచనకి సంబంధించినవే కదా. పూజ చేస్తున్నాం అనుకోండి, ఫలితం ఆశిస్తున్నాం అంటే దట్ ఈస్ అగైన్ ఆలోచనే. అంటే వీఆర్ నేను హాయిగా, నేనంటే ఎవరు? శరీరమా, మనసా? అలాగా మనం అజ్ఞానంలోనే అంటే ఈ అశాశ్వతమైనవన్నీ శాశ్వతమని భావనలో బతుకుతున్నాం. ఆలోచనలన్నీ అలాగే ఏర్పడుతున్నాయి కదా. మనం ఏదైతే అశాశ్వతము, అసత్యము, సత్యమని బతుకుతున్నాం గనకే మనకి బాధలు వస్తున్నాయి కదా. లేకపోతే బాధ ఎవరికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నరసింహం గారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రమా గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? రమా గారు వింటం లేదేమో అసలు. నరసింహం గారు మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? కొంతవరకు అర్థమైందండి. కాకపోతే ఆలోచన పాస్ట్ అయ్యి ఉండకుండా మనం టైం టు టైం అటెంటివ్ గా ఉంటేనే మనం we can pass through that, we can accept that death.
అది డెప్తే కాదండి, ఏ సత్యమైనా థాట్ అన్నది ఎప్పుడు ప్రాపంచిక విషయాలకే పనికొస్తుంది తప్ప థాట్ ఉమ్, ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. అందుకే అవాంగ్ మానస గోచరం, మనస్సుకు అగోచరమైంది కదా అది. ఉమ్, దాని డెఫినిషనే మనస్సుకు అగోచరం. థాట్ అవును. కెనాట్ సీ ద ట్రూత్. ఎప్పుడు రెస్ట్లెస్ గా ఉంటాం, టూ మెనీ థాట్స్ ఉంటే. థాట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రెస్ట్లెస్. ఉమ్, మనం ఐడెంటిఫై అయిపోతున్నాం థాట్తో. థాట్ అవును. ఈజ్ రెస్ట్లెస్. అంటే బాడీ తోటి థాట్ తోటి ఐడెంటిఫై అవుతాం, నేనే బాడీని నేనే థాట్ని అని కదా. ఉమ్, ఆ ఐడెంటిఫికేషన్ వల్లే మనకి దుఃఖాలు వస్తున్నాయి. దట్ ఈస్ ఫాల్స్, అది సత్యం కాదు. నా బాడీ అంటాం కదా, మనం అది అంటే ఎన్నో జన్మల నుంచి అలవాటు అయిపోయింది ఈ ఐడెంటిఫికేషన్. అందుకే అనిబిసెంట్ని ఎవరో అడిగారు, నాకు తెలుసండి నా ఉమ్, శరీరం నేను కానని, కానీ ఎప్పుడు ఆ భావనే ఉంటుందంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎన్నో జన్మల నుంచి వచ్చేసింది. అందుకని అంత గట్టిగాను దాన్ని మనం అంత గట్టిగా ఉపయోగించాలి శక్తిని కదా. అంటే ఉమ్, 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 ఇప్పుడే కట్టిన గోడ కాలుతో తంతే పడిపోతుంది. అదే అవును. అది ఏంటి బాగా గట్టి పడిపోతేనో గుణపాలతో తన్నాలి. సో ఇది మనకి చాలా చాలా జన్మల నుంచి అలా వచ్చేసింది గట్టిగా. సో అవును. ఈ అవేర్నెస్ లోనే అద్భుతమైనది ఇది. అంటే ఆ మనకి ఎరుకలోనే అన్ని సంభవం. అవును. ఇంకొకటి ఇక్కడ మన టాపిక్ కాదనుకుంటా, కానీ అంటే అప్ టు మై నాలెడ్జ్ నేను కృష్ణమూర్తి గారిని చదివింది, వీడియోస్ లో విన్న దాన్ని బట్టి ఆయన ఎప్పుడు ఎక్కడ రీఎన్కార్నేషన్ ని కన్ఫర్మ్ చేసినట్టు అంటే అప్ టు డినై మై నాలెడ్జ్. చేయలేదు చూడండి, ఆయన మాస్టర్స్ ని డినై చేయలేదు, రీఇన్కార్నేషన్ ని డినై చేయలేదు. కానీ పీపుల్ మనం శాశ్వతత్వం కావాలనుకుంటా, నేను నాకు నెక్స్ట్ బర్త్ ఉందిలే, నేనేం చనిపోయినా సరే ఏం పర్వాలే అని దానికి వాడుకుంటున్నాం మనం. అదేనండి ఇక్కడే నా క్వశ్చన్, ఎందుకంటే మై పాస్ట్ బర్త్స్ నుంచి మనకి ఓవర్ ది పీరియడ్ అక్యుములేట్ అయిపోయినాయి మనకి థాట్స్ ఇవన్నీ, అవి ఎలా కంటిన్యూ అవుతున్నాయని అని చెప్తున్నారు కదా మాట్లాడేవారు. అలా కాదు, ఒకవేళ మనకి కొంచెం గట్టిగా అయిపోయాయి అనుకోండి, పోని ఎన్నాళ్ళ బట్టో ఉమ్, ఎంతో గట్టి నమ్మకాలతో అది జన్మలు వదిలిండి పోని. ఏం ఇక్కడ ఏంటంటే ఉమ్, రీఇన్కార్నేషన్ ఆయన రిఫ్యూజ్ చేయలేదు. పీపుల్ ఆర్ ఉమ్, యూజింగ్ రీఇన్కార్నేషన్ ఫర్ దేర్ సేఫ్టీ. నాకు ఉమ్, మరణం లేదు, మరణానంతరం మళ్ళీ ఉంటానులే. అలాగే ఉమ్, రీఇన్కార్నేషన్ తో పాటు తిరిగి లేవడం, ఆయన్ని ఉమ్, ఏమంటారు దాన్ని, అతను క్రీస్తు లేచినట్టు అవన్నీ ఉమ్, చెప్తారు కదా. ఉమ్, నేను చనిపోయిన వాడిని మళ్ళీ బతికేస్తాను ఇవన్నీ అని ఆయన ఇందాక ఉదహరించారు కదా. అవును. అంటే ఇక్కడ ఏంటంటే వి వాంట్ కంటిన్యూటీ. అవును. అంటే రియాలిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ కంటిన్యూటీ థాట్ తో మనం వెళ్ళలేము. ఉమ్, అందుకని అతను వాటిని, అంటే మనం సేఫ్ సైడ్ వాడుతున్నాం. అసలైన సత్యం అనేది ఇది కాదు కదండి. బాడీ నేను అనుకున్న వాళ్ళకి కదా కంటిన్యూటీ. ఉమ్, బాడీ కంటిన్యూ అవుతుందో లేదో ఎందుకు కదా. వెన్ యూ అవును. అండర్స్టాండ్ యు ఆర్ నాట్ ద బాడీ, ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దెన్ ద బాడీ విల్ డై ఆర్ లైవ్, వి డోంట్ బోదర్. ఉమ్, నేను బాడీని అనే అజ్ఞానం ఉన్నంత వరకే కదా. అవును. నాకు సంబంధించిన వాళ్ళు, నాకు సంబంధించని వాళ్ళు, ఈ డివిజన్ కూడా అప్పుడే మనస్సే తెస్తుంది ఇవన్నీ. లేకపోతే అవును. కంటిన్యూటీ ఎవరికండి? ఇఫ్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఇఫ్ ఐఎమ్ నాట్ ద మైండ్, హూ విల్ కంటిన్యూ? నథింగ్. మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ ఐస్ క్యూబ్ వెళ్ళి సముద్రంలో పడిందంటే అది ఆటోమేటిక్గా డిసాల్వ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ఐడెంటిటీ. అది అందుకని మనం గట్టిగా నేను శరీరాన్ని నేను కంటిన్యూ అవుతాను అనుకుంటున్నాం మనం కదా. అవును. అందుకని ఇక్కడే ఐడెంటిఫికేషన్ పెద్ద అడ్డు. ఉమ్, మన అరిషడ్ వర్గము అటాక్ చేసేది నేను బాడీ అనుకున్నప్పుడే. అవును. అది అందుకని మనం మళ్ళీ మళ్ళీ అందులో పడిపోతూ ఉంటాం అంతే.
అంటే అది దీనికో పేరు పెట్టి ఇదేదో మనకు దూరంగా ఉందని అలా పెడతాం. సత్యాన్నేమో అది ట్రూత్ కదా! అవును. బట్ వీ డోంట్ లైక్ ఇట్. అంటే వి డోంట్ లైక్ ఇట్ అని కాదండి. అంటే మనం ఎప్పుడు కంఫర్ట్ లెవెల్‌లో ఉండాలని చూసుకుంటూ ఉంటాం. కంఫర్ట్ ఎవరికి? మనకు మళ్ళీ అక్కడ ఐడెంటిఫికేషన్ ఉండి బట్టి కదా! ఆ! ఐడెంటిఫికేషన్ వల్ల కంఫర్ట్. లేకపోతే వీఆర్ ఆల్వేస్ మన తత్వం ఏమిటి? ఆనందం. ఆ! కంఫర్టే మన ఒరిజినల్ నేచర్. హ్మ్. బట్ వీఆర్ ఫర్గెటింగ్ అవర్ ఓన్ నేచర్. హ్మ్. మన స్వరూపమే ఆనందం కదా! అవును. ఏ మూల ఆనందం ఉన్నా అది ఆత్మానందమే. అంటే మనకి ఐడెంటిఫికేషన్ అంతలాగా పార్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్‌గా అయిపోయింది. హ్మ్. రమగారు మీరేం మాట్లాడతారా? ఓకే. అయితే ముగించేద్దాం. అందరికీ క్లియర్ అయింది కదా కాన్సెప్ట్. రేపు రమణ భాషణములు. నారాయణ గారు ముగించేద్దాం అందరికీ. ఎవరు మైక్ దగ్గర లేరా ఏంటి? షూర్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముగించేద్దామండి. అలాగేనమ్మా. అలాగే లక్ష్మి. ఓకే. అలాగే. లక్ష్మి ముగించేయి. అలాగే.